హాయ్ నమస్తే అండి. నేను ఒక ఆటో డ్రైవర్ని. చూసారండి, ఆటోలు అన్నీ ఖాళీగా ఉన్నామండి. వ్యాపారాలు లేవు. మరి ఉచిత బస్సు పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. మా ఆటో వాళ్ళ కోసం ఆలోచించండి సార్. చాలా రోడ్డు ఎక్కితే రోడ్డు పాలే అన్నట్టుంది మా బతుకులు. మీరు మా కోసం ఆలోచించి మా కోసం మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మేము ఆధారపడేది ఈ ఆటోల్లోనే. వేరే పనికి వెళ్దామన్నా మేము వేరే పని చేయలేము. ఎందుకంటే ఆటో నడుపుకొని ఇదే వృత్తిలో మేము ఉన్నాం కనుక మేము ఆటో వదిలేస్తే మా బతుకులు ఇంకా రోడ్డు పాలేనండి. అందుకోసం మా కోసం ఆలోచించాలని మన నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటున్నామండి. చూడండి సార్, ఇలా ఉండిపోయామండి. స్టాండ్లో ఉండిపోయినాం అలాగన. చూడండి, ఏ ఆటోలు కూడా అలాగే ఉండిపోయినాం, ఏదీ లేదు. అందుకోసం మా కోసం మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మన నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాను. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా మా కోసం ఆలోచించాలి సార్. ప్లీజ్ సార్. వ్యాపారాలు లేవు సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్. రోజుకి 200 చేయడం కూడా కష్టంగా ఉందండి. మా కోసం ఆలోచించండి సార్.